బ్యాక్ టు న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మైక్రో ఫైనాన్స్ కేసు వ్యవహారం హీటెక్కిస్తోంది. వరుసగా సింగర్ మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ కేసుతో తమ్ముడికి తనకు సంబంధం లేదని తెలిపారు మంగ్లీ. పాపులారిటీ కోసం తమ పేర్లను సుబ్బారావు వాడుతున్నారని మండిపడ్డారు. ఇక దీనిపై అడ్వకేట్ సుబ్బారావు వివరణ ఇచ్చారు. తనపై మంగ్లీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించారని డిమాండ్ చేశారు. ఇక పోలీసులు సైతం మద్దతు తెలపకుండా మద్యం తాగారని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగ్లీ ఆరోపణలపై సుబ్బారావుతో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. అడ్వకేట్ సుబ్బారావు గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం మంగ్లీ కేసుకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు. ఆమె ఇప్పటికే చెప్తూ ఉన్నారు, మీరు కొన్ని అలిగేషన్స్ చేయడం జరిగింది, ఆమె నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది, ఇది పూర్తిగా అవాస్తవము, ఇందులో తన పాత్ర కానీ తన తమ్ముడి యొక్క పాత్ర కానీ ఉందని నిరూపిస్తే ఎక్కడి వరకైనా వెళ్ళడానికి తను సిద్ధంగా ఉన్నాననేటువంటి విషయాలను చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? అవన్నీ అబద్ధాలండి. ఇప్పుడు ఇంతమంది బాధితులను తీసుకొచ్చి ప్రెస్ ముందు నుంచోబెట్టా, ఇంతమంది బాధితులతో మాట్లాడించా, చాలా ఆధారాలు మీడియాకి ఇచ్చా. ఆవిడ మరి ఒక్క ఆధారమైన మీడియాకి ఇవ్వలేదు కదండి. ఇవ్వమనండి, ఒక్క ఆధారం ఇవ్వమనండి. ఆవిడ ఈ కేసుని డైవర్ట్ చేయడానికి నేను 10 లక్షలు డిమాండ్ చేశానని, ఏమన్నా బ్లాక్మెయిల్ చేశానంటున్నా. బ్లాక్మెయిల్ ఎలా చేశా? ఆవిడ ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేశానా, లేకపోతే ఎక్కడ బ్లాక్మెయిల్ చేశానో చెప్పమనండి. ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చూపించమనండి. ఇప్పుడు ఆవిడ నాకు ఫోన్ చేసిన ఆధారాలు నేను మీకు చూపిస్తా, 100 సార్లు నాకు ఫోన్ చేసినటువంటి ఆధారాలు మీకు చూపించా. మరి అలాంటప్పుడు ఆవిడ కూడా ఏదైతే ఆధారాలు ఉన్నాయో అవి చూపించమనండి. సో ఆమె ఒక ఫోన్ ఆడియో కాల్ని వినిపించడం జరిగింది. అందులో మీరు యారగెంట్గా మాట్లాడుతున్నారనేటువంటి విషయంలో ఒక ఆడియోని కూడా వినిపించారు. సో ఒక డబ్బులు సెటిల్మెంట్కి సంబంధించి ఒక ప్రాంతంలో మాట్లాడాలని కూడా వచ్చారు, డబ్బులని డిమాండ్ చేశారు. అది సెట్ అవ్వకపోవడంతో, దానికి ఒప్పుకోకపోవడంతో హైప్ కోసం ఇదంతా క్రియేట్ చేస్తున్నారనేది ఆమె చెప్తున్నారు. ఏమండి, నాతో పాటు బాధితులు ఉన్నారు. ఇప్పుడు ఒక సెటిల్మెంట్ తీసుకోవడానికి, నేను సెటిల్మెంట్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు బాధితులు తీసుకుని వెళ్తానా? అవన్నీ నిరాధారమైనటువంటి, నిరారోపణమైనటువంటి ఈ అలిగేషన్స్. ఒక్కదాన్నైనా ఆ ఆడియో మీకు ఇచ్చారా, మీడియాకి ఇచ్చారా? పోనీ నేను ఏదైతే 6 గంటలకు మాట్లాడుతానన్నారో ఏదన్నా ఆడియో ఇచ్చారా మీకు? చెప్పండి. ఇవ్వాలి కదా. ఇప్పుడు వినిపించడం ఏంటి? ఇవ్వాలి కదా ఆధారాలు. ఇప్పుడు నేను చాలా ఇచ్చా మీడియా వారికి, ఇప్పుడు చాలా మందిని తీసుకొచ్చా, బాధితుల్ని తీసుకొచ్చి మీడియా వారితో మాట్లాడించా. ఏమున్నాయి ఇప్పుడు ఈ మైక్రో ఫైనాన్స్ అనే దాంట్లో మంగ్లీ పాత్ర, మంగ్లీ సోదరుడు శివ పాత్ర ఉంది అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి అసలు ఆధారాలు ఏంటి? ఏం ఆధారాలు కావాలి మీకు? ఆధారాలు వాళ్ళు విషయం ఏంటంటే, వాళ్ళు ఏమంటున్నారంటే రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా డబ్బులు క్యాలిక్యులేట్ చేయడం కానీ సంబంధించి కావచ్చు, అలాగే డబ్బులు క్యాలిక్యులేట్ కి సంబంధించి కావచ్చు, అలాగే అందులో రిలీజ్ అయినటువంటి వీడియోలకు సంబంధించి కావచ్చు, వచ్చినటువంటి పూర్తిగా ఏ విషయంలో కూడా తను కానీ తన తమ్ముడు కానీ ఎక్కడా లేము. వేరే వ్యక్తులు తమని ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి వస్తారు, వాళ్ళతో మమ్మల్ని క్లమ్ చేసి మమ్మల్ని నిందితులను చూపించేటువంటి ప్రయత్నం ఎందుకు అనే విషయానికి సంబంధించి మాట్లాడుతున్నారు. అవన్నీ తప్పుడు ఆధారాలు. ఇంతమంది బాధితులు కూడా మాట్లాడుతున్నారు. అవన్నీ నిరాధారమైనవి ఉంటే ఒకటి ప్రెస్కి రిలీజ్ చేయమనండి. నేను ఇంతమంది బాధితులను తీసుకొచ్చా, ఇంతమంది బాధితులతో మాట్లాడా, నన్ను బెదిరించిన కేసులో ఆధారాలు ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. మరి ఇప్పుడు ఆవిడ నేను ఇచ్చా, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టా, ఎఫ్ఐఆర్ కాపీ మీడియా వారికి ఇచ్చా, చాలా ఆధారాలు మీడియా వారికి, మన అందరికీ చాలా మందికి వాట్సాప్లో అడిగితే వాట్సాప్లో కూడా పంపించా. మరి ఆవిడ పంపించాలి కదా. ఇప్పుడు నాకు బిగ్ బాస్కి వెళ్ళాలని క్రష్ ఉందని, నాకు ఏదేదో ఉందని చెప్పారు. ఇది ఒక్క ఆధారం చూపించమనండి. నేను మాట్లాడిని కానీ, లేదంటే ఎందుకు ఒక ఆధారం మీడియాకి ఇవ్వట్లేదు ఎందుకు? ఆవిడ దగ్గర ఏమీ లేవు. ఎక్కడైతే నార్సింగి పిఎస్లో కంప్లైంట్ చేసిందో అక్కడ సిఐ గారు అడిగితే ఇప్పటి వరకు ఆధారాలు ఇవ్వలేదు. పోలీసులు కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇంతకు ముందునే ఆయన ఫోన్లు ఒకవేళ ఒక ఇబ్బంది అనేది ఎదురైనప్పుడు, కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు సరిగా స్పందించలేదు, ఫోన్లు చేసినా ఎత్తలేదు, పోలీస్ స్టేషన్కు వచ్చి మద్యం సేవించి వచ్చారనేటువంటి ఆరోపణలు ఆయన లైవ్లోనే మా ముందే టెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మద్యం తీసుకున్నట్టు కూడా పాజిటివ్ వచ్చినటువంటి విషయాలను కూడా తెలియజేశారు. సో వీటికి సంబంధించి అంటే లిమిటెడ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది ఉందనే విషయాలను కూడా తెలియజేశారు. చూడండి, నేను ఆల్కహాల్ కన్జంప్షన్ చేయలేదండి. అయితే ఒక నిమిషం, ఇది పక్కదారి పట్టించే ప్రయత్నం. ఒక నిమిషం అండి, పక్కదారి పట్టే ప్రయత్నం. పాజిటివ్ వస్తే ఆయన నా మీద ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఏదైతే లిమిటెడ్గా ఉందని అన్నారు, అది నార్మల్ పర్సన్కి చేసిన 20% వస్తుంది. ఇంకొక విషయం చెప్తున్నా, వాళ్ళు కావాలని దీన్ని పక్కదారి పట్టించడానికి నాకు ఆల్కహాల్ టెస్ట్ చేశారు. మరి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అలాగే ఆల్కహాల్ టెస్ట్ చేశారు. ఇదేంటంటే మొదటి నుంచి కూడా ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇది కేసుని ఇప్పుడు డైవర్ట్ చేయడానికి ఈ ఆల్కహాల్ది అని ఇవని చెప్పి, ఇది కేవలం కేసుని డైవర్ట్ చేయడానికి.
సో ఎక్కడన్నా మరి ఇప్పుడు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ వస్తే కేసు ఫైల్ చేయాలిగా. దయచేసి మీడియా మిత్రులకు అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది పక్కదారి పట్టించడానికి ఈ ఆల్కహాల్ టెస్ట్ లాంటివి అనే దాన్ని ఒక తెర మీదకు తీసుకొస్తున్నారు. పాజిటివ్ రాలేదు కాబట్టి సరిపోయింది, అది ఇంకో వేస్తే ఇదంతా కూడా దీన్ని వేరే కోణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఇక్కడ రెండు రకాల వర్షన్స్ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అడ్వకేట్ సుబ్బారావు తెలియజేయడం జరిగింది.